హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. సినిమా ఇండస్ట్రీలో ఈరోజు లైలా మూవీ జరిగినవి ఒకసారి చూస్తే అది రాజకీయ మీటింగ్ అలా జనసేన మీటింగ్ అలా ఉంది తప్పక ఇంకొకటి లేదు కదా. సరే, విశ్వక్సేన ఏదో పబ్లిసిటీ కోసం చిరంజీవిని తీసుకొచ్చాడు. మరి అంత పెద్ద నటుడు అయినప్పుడు ఆయనకి తెలుసు కదా, ఒక మెగాస్టార్ అయినప్పుడు మెగాస్టార్ గారికి ఏమైపోయింది, నోరేమైంది, జై జనసేన అని కార్యకర్తను ఉద్దేశంగా మాట్లాడినప్పుడు ఇది పొలిటికల్గా మారిపోతుందని ఆయన తెలియదా? అంత మేధావి ఉన్న శక్తి, మేధావి అవార్డులు తీసుకున్న వ్యక్తి ఇట్లా రాజకీయ మీటింగుల్లో రాజకీయ సినిమా ఇండస్ట్రీలో రాజకీయ మీటింగ్లు మాట్లాడినట్లు మాట్లాడితే సినిమా ఎవడు చూస్తాడు? ఈరోజు వైసీపీ వాళ్ళ మీద పడి బాయ్కాట్ చేసినారని వైసీపీ వాళ్ళని అనపోతే మీరు కరెక్ట్గా ఉంటే కదా వైసీపీ వాళ్ళని అనేది. వైసీపీ వాళ్ళ ఊరికే మిమ్మల్ని అనరు కదా, మిమ్మల్ని కావాలని గెలుక్కోరు కదా. మీరు కావాలని వైసీపీ వాళ్ళని గెలుక్కుంటారు. వాళ్ళు ఏదన్నా అంటే ఈరోజు మళ్ళీ వైసీపీ వాళ్ళ వల్ల అంత జరిగిపోయిందని ఏడుపులు, పెడబొబ్బులు. తప్పు ఎవరిది? తప్పు ముందు సినిమా వాళ్ళది. మీరు సార్ ఇది రాజకీయంగా మాట్లాడకుండా అని చెప్పుకోవాలా. మా సినిమా ఇండస్ట్రీ గురించి చెప్పుకోవాలంటే మేము వాళ్ళు తీసుకురావడం మాది బాధ్యత. వాళ్ళు ఏం మాట్లాడతారో అది మాకు సంబంధం లేదని విశ్వక్సేన అంటారే. మీ ఈవెంట్లు మీరు పిలిచినప్పుడు సార్ పొలిటికల్ ఇష్యూ వద్దు సార్ అని మీరు చెప్పుకోవాలా. పొలిటికల్ ఇష్యూ లేకుండా మాట్లాడండి సార్ ఏదన్నా ఉంటే అని మీరు ముందు చెప్పుకుంటే తప్పు లేదు. ఇష్టం ఉంటే వస్తారు, లేకపోతే లేదు. తప్పులని చేసేది మీరు, కానీ వైసీపీ కార్యకర్తల మీద పడతారా? వైసీపీ వాళ్ళు ఏం చేశారు? వాళ్ళ అభిమానులను వాళ్ళు ఓట్లు వేసి గెలిచిన ఎమ్మెల్యేలు మీరు గొర్రెలు అంటే వాళ్ళకి మనసుకి బాధగా ఉండదా? సరే, రేపు పొద్దుట ఇప్పుడు వాళ్ళు గెలిచిన వాళ్ళని కూడా గొర్రెలు అనమని మరి ఆ దమ్ము ధైర్యం ఉంటే పృథ్వీ గడికి అది మాట్లాడిన చేత కదా యాదవకి.